ప్రభా దైవజనులు దూర ప్రాంతానికి వెళ్ళి ఉండగా నాయన ఆయనకి తోడై ఉండండి అయ్యా. మీరు గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ దైవజనురాలు మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. అయ్యా ఘనంగా నాయన మీరు ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచి ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్న తర్వాత ముందుకు సాగుదాము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. మీరు పేజీలు తిప్పి చూడగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. లైట్ ఆఫ్ జీసస్ సంఘం తరపు నుంచి. మంచిది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకి నీతి అని అతనికి పేరు పెట్టుదురు. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయితే మనం యెహోవా యొక్క విమోచన నామాలు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పారు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఆయన నామం గణపరచబడును గాక. అది ఎలా గణపరచబడుతుందంటే ఆయన ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన గుణలక్షణాలు ఏంటి. చూడండి, ఒక వ్యక్తి పేరు ఏదో కాదు కానీ ఆయన మేనిఫెస్టేషన్. కాబట్టి ఒక వ్యక్తి ఏమై ఉన్నాడో చూడాలంటే అతని పేరు చాలా ప్రాముఖ్యం. అందుకనే అబ్రాం పేరు అబ్రహాంగా మార్చి ఎలోహింని ఆయనతో కలిపి ఆయన జత చేసుకున్నాడు. ఎందుకంటే అబ్రహాం తనలో భాగం చేసుకున్నాడు. కాబట్టి పేరు మార్చడం లేదా పేరు ఇలాగా మరి మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్సన్ అని పిలుస్తాం అన్నమాట. కాబట్టి మరి ఈ నామం సంగతి మనం మాట్లాడితే మనం చూసాం, యెహోవా ఈరే చూసాం, నిస్సీ చూసాం, రాఫా చూసాం, షాలోమ్ చూసాం, యెహోవా రోయి కూడా చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఈరోజు 6వది యెహోవా సిద్కేను. ఈరోజు మనం చూడబోయే నామం యెహోవా సిద్కేను. అయితే యెహోవా సిద్కేను అంటే ఏంటనంటే, చూడండి, ఈ ఇర్మియా గ్రంథం మనం కనుక చదివితే వారందరూ కూడా చెదరగొట్టబడతారని, మరి వారందరూ కూడా నలుమూలలకి దేశం నుంచి విస్తరించి వెళ్ళిపోతారు అని, వాళ్ళ మీద ఒక శిక్ష రాబోతుంది అని, వారు చేసిన దుష్టక్రియలను బట్టి. అదేవిధంగా అన్ని దేశాలకి చెదిరిపోయిన వారిని దేవుడు 3వ వచనంలో అంటాడు సమకూరుస్తానని. గొప్ప రిస్టోరేషన్ మెసేజ్ ఇస్తాడు దేవుడు. ఆ రిస్టోరేషన్ మెసేజ్ ఇస్తూ ఆయన ఏమంటారంటే, నేను వారికి కాపరులను నియమిస్తాను అని అంటారు ఆయన తప్పిపోయిన గొర్రెలందరి మీద. ఇక మీదట అవి భయపడకుండా ఉండి బెదిరిపోకుండా ఉండును, వాటిలో ఒకటైన తప్పిపోకుండా వీరు నా గొర్రెలను మేపెదరు, ఇదే యెహోవా వాక్కు అని 4వ వచనంలో చూస్తాం. తర్వాత చూడండి ప్రియులారా, యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఇప్పుడు ఈ యెహోవా సిద్కేన్ ఎవరనంటే దావీదు గారి నీతి చిగురు. హల్లెలూయా. ఈ యెహోవా సిద్కేను అనే యెహోవా విమోచన నామం ఎవరికి పెట్టబడిందంటే దావీదుకి చిగురు. చూడండి, ఇంకా అతడు చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయను. ఇప్పుడు పుట్టిన కుమారుడు ఎవరు అనంటే రాజు పరిపాలన చేయను. అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. సో ఇప్పుడు యెహోవా సిద్కేను ఎవరు అనంటే దావీదు చిగురు. దావీదు చిగురు ఎవరనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో కాదు కానీ 6వ విమోచన నామమైన యెహోవా ఇజ్రాయేలుకి ఇచ్చిన విమోచన నామంలో 6వ నామం ఎవరికి సంబంధించిందంటే దావీదు చిగురుకు సంబంధించింది. ఆ దావీదు చిగురు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, ప్రతి వ్యక్తి కూడా, మనందరం కూడా, చాలామంది అనుకుంటారు రోగాలు ఎందుకు వస్తాయని. రోగాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒకానొక పెద్ద కారణం ఏంటో తెలుసా? నేను నా పాపాన్ని లేదా నన్ను నేను క్షమించుకోకపోవడం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటనంటే మన రోగ నిరోధక శక్తే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న కణాలకి మనమే కొన్ని సిగ్నల్స్ ఇస్తాం. నేను స్ట్రెస్లో ఉన్నానని. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఏదైనా తప్పు చేశాడు అనుకో, దీనికి నేరము శిక్ష 2 రోజులు భోంచేయను అనేవాడు. ఎందుకురా అంటే నేను నేరం చేశాను, శిక్ష పడాల్సిందే. అతను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు, ఏదో స్టాక్ కొనేవాడు, అది ఫాల్ డౌన్ అయ్యేది. నేను అనవసరంగా ఇది కొన్నాను, ఇది నేను తప్పు చేశాను కాబట్టి 2 రోజులు ఈ బాడీకి ఫుడ్ కట్, ఈ శిక్ష పడితే మళ్ళీ నేను అలాంటి తప్పు చేయనని అనుకునేవాడు అతను.
కాబట్టి అతను ఏం చేసేవాడంటే నేరము శిక్ష కేటగిరీలో తన శరీరాన్ని బలహీనపరిచేసేవాడు. ఎలాగనంటే దానికి తిండెట్టేవాడు కాదు. సో ఇట్లాగా మనల్ని ఆటోమేటిక్గా మనల్ని ఒత్తిడికి గురి చేసేది కానీ, మనల్ని ప్రెజర్కి గురి చేసేది కానీ ఏంటో తెలుసా? మనల్ని మనం క్షమించుకోకపోవడం, మనల్ని మనం చూసుకునే విధానంలో మార్పు రాకపోవడం. క్రైస్తవుడిగా మాట్లాడితే మనల్ని మనం చూసుకునే విధానం మారాలి. మనల్ని మనం చూసుకునే విధానం ఏమై ఉండాలి తెలుసా? దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడా అనే విధానంలో మనల్ని మనం చూసుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనం చూసుకోవడం అంటే మనల్ని మనం క్షమించుకోమని కాదు నేను చెప్పేది లోకస్తులాగా. కానీ మనల్ని మనం చులకనగా చూసుకుంటాం. కానీ అదే విషయంలో దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు? హల్లెలూయా. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న దేవుడు నన్ను గురించి ఎలా చూస్తున్నాడు? నన్ను క్రీస్తు యేసు నందు చూస్తున్నాడు నన్ను. అప్పుడు నేను ఎలా ఉంటాను? రోగస్తుడిలా కనబడుతున్నా దేవుడికి? చూడండి, ఈరోజు నాకు ఏదైనా తలనొప్పి రావచ్చు, కానీ ఒకవేళ నేను క్రీస్తు యేసునందు ఉంటే దేవుడు నా తలనొప్పిని చూస్తున్నాడు అంటారా? ఇప్పుడు క్రీస్తుని చూస్తున్నాడు. ఆయన క్రీస్తులో రోగం ఉందా? ఇంకా ఆయన పునరుద్ధానుడే, తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తామనంటే కండెమ్నేషన్, అంటే మనకి మనమే శిక్షించుకోవడం ద్వారా రోగం పాలవుతాం చాలా వరకు. నేను ఇది చేశాను కాబట్టి దీనివల్ల నేను స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, మైండ్లో నుంచి అనేక హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దాని ద్వారా బీపీలు, షుగర్లు, ప్యాంక్రియా సరిగా పనిచేయకపోవడం, అది పని చేయకపోవడం, ఉత్పత్తి చేయాల్సిన దానికన్నా ఎక్కువ ఉత్పత్తి చేసేయడం, మెలకుగా ఉండడం, తినేయడం కూడా, తిండి తినేయడం కూడా ఒక ఇంబ్యాలెన్స్ అది కూడా. కానీ ఎందుకు తినేస్తాం మనం అంటే ఒత్తిడికి. హల్లెలూయా. సో ఇలాగ మనల్ని మనం శిక్షించేసుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మనల్ని మనం క్షమించుకోవడం కన్నా ఎక్కువగా మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అనే విధానాన్ని మనం గమనించాలి. మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే మనల్ని దేవుడు చూసే విధానం చాలా గొప్పగా ఉంటుంది ప్రియులారా. మనం కనుక గమనిస్తే కొరంథీయుల పత్రికలో మరి ప్రభు ఏమంటారంటే, ఆయనే మమ్మును, ఇప్పుడు చూడండి, ఇంట్లోనికి రావడానికి స్థలం లేనందున ఒక వ్యక్తిని ఇంటి కప్పు తెరిచి దాంట్లో నుంచి దించుతారు కిందకి. అవునండి? దించినప్పుడు యేసుప్రభు వారు రోగం స్వస్థపరిచాడా? పాపాన్ని క్షమించాడా? హల్లెలూయా. అంటే అతను ఒక శిక్ష కింద ఉన్నాడు, ఆ శిక్ష వల్ల అతనికి రోగం వచ్చిందనే భావనలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే అన్నాడో కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయని, ఆయన శిక్షని నాకు లేదని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ శిక్షలో నుంచి బయటకు వచ్చేసాడో పరుపెత్తుకుని నడిచి వెళ్ళాడు, పరిగెత్తుకుని నడిచి వెళ్ళాడు ఆయన. మీరు అది చూడాలంటే మార్క్స్ వార్తలో చూడొచ్చు. ఆయన పరిగెత్తుకుని వెళ్ళాను ఉంటుంది. హల్లెలూయా. ఆయనకు అలా జరిగింది కారణం ఏంటో తెలుసా? తన పాపాలకి క్షమాపణ దొరికిందనే రియలైజేషన్, ఆ స్టేట్లోకి వచ్చాడు ఆయన. ఈరోజు మనకు స్వస్థత ఎందుకు రావట్లేదు తెలుసా? అద్భుతమైన వాక్యాన్ని మీకు చూపిస్తాను. మనం పద్దాకు ఉచ్చరిస్తాము, కానీ అది ఒక కారణం వల్ల జరుగుతుందన్నమాట. ఆ ఉచ్చరిస్తాం కానీ అది ఎందుకు పొందుకోవట్లేదు తెలుసా? మనం శిక్షకులోనే ఫీలింగ్లోనే ఉంటాం. ఎక్కడో ఒక మూలన కండెమ్నేషన్ అనేది మన మైండ్లో ఉంటుంది. ఆ కండెమ్నేషన్ ఇంకా మన మైండ్లో ఉంది కాబట్టే పూర్తి స్వస్థత మనం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. చూడండి, అందుకే మన స్టేట్ ఆఫ్ మైండ్ మారాలి. ఎందుకంటే అక్షర సంబంధమైన పరిచర్య మహిమగా తక్కువ గలదైనను, అది గతించిపోయిందైనను ఆ రోజు అది మహిమ గలదై ఉన్నదని దేవుడు అన్నాడు. కానీ అంతకన్నా ఎక్కువ మహిమ ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య గురించి మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. మరి మీరు గమనిస్తే సీనాయి పర్వతం పెంతెకోస్తు రోజే, మరి వాళ్ళకి మొట్టమొదటి పెంతెకోస్తు ఎక్కడంటే ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు సీనాయి పర్వతం మీద. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత 3000 మంది చనిపోయారు. ఏమండి? భూమి నేరలు విడిచి ఆ రోజు మింగేస్తుంది దూడను కరిగించినప్పుడు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3000 మందిని మింగేసింది. కానీ మన నీతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు అదే పెంతెకోస్తు రోజు దేవుని ఆత్మనిచ్చాడు. ఆ రోజు అనేకులు సువార్త విని ప్రభువుని అంగీకరించి 3000 సంఘంలో చేర్చబడ్డారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రము మనల్ని కండెమ్నేషన్కి గురి చేసింది. ఆ ధర్మశాస్త్రంలో అందుకే స్వస్థత జరగదు. మీరు ఇంకా గమనిస్తే ధర్మశాస్త్రానికి ఇవ్వకన్నా ముందు ఎక్కువ సంవత్సరాలు బతికేవారు. ఎందుకనంటే వాళ్ళకి పాపం అనగా ఏంటిదో తెలియదు. వ్యభిచరించకూడదనే ఆజ్ఞ లేకపోతే వాళ్ళకి వ్యభిచారం పాపం అని తెలియదు. కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ కండెమ్నేషన్ లేక ఎక్కువ కాలం బ్రతికేవారు. అంటే పాపాన్ని నేను ప్రోత్సహించట్లేదు, కానీ ధర్మశాస్త్రం రాగానే ఆయన వచ్చేసాడు. ఇంకా కాబట్టి ఇది నేను చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష ఉంది కాబట్టి అనే భయంలో ఒక తండ్రి ప్రోగ్రెస్ కార్డు పట్టుకెళ్ళేటప్పుడు పిల్లోడు 2 సున్నాలు వచ్చాయనుకోండి 2 సబ్జెక్టుల్లో,
నెక్స్ట్ డే జ్వరం వస్తుందా? ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వచ్చింది జ్వరం? భయం వల్ల జ్వరం వచ్చింది. హల్లెలూయా. చిన్నపిల్లలు ఉంటారు, గమ్మును కసురుకున్నాం అనుకో సడన్గా వాంతి చేసుకుంటారు. ఎందుకు చేసుకున్నారు వాంతు? ఉగ్రతను బట్టి వాంతి చేసుకుంటున్నారు. హల్లెలూయా. మనం చూపించే కోపాన్ని బట్టి వారికి అనారోగ్యం వస్తుంది. హల్లెలూయా. అందుకే మనం 90వ కీర్తనలో చదివితే దేవుడు కోపగించడం వల్ల, దేవుడు ఉగ్రత చూపడం వల్ల, దేవుడు మన మీద అంటే ఒక తండ్రి స్థానంలో దేవుడిని పెట్టి కోపాన్ని మేము భరిస్తున్నాం అన్నట్టు 90వ కీర్తన ఉంటుంది. అందుకని అక్కడ ఏమని ఉంటుందంటే, నా ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. కానీ ఆత్మ సంబంధమైన వారికి ఉన్న కీర్తన ఏంటో తెలుసా? 91కి రండి. హల్లెలూయా. 91వ కీర్తన మీరు చదవగలిగితే, మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని నేను విశ్రమించువాడు. 14వ వచనం, మరి లాస్ట్ వచనం చూస్తే, దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపేదను. హల్లెలూయా. 91వ కీర్తన ఎవరికనంటే ఆత్మ సంబంధమైన పరిచర్య గలవారికి. 70 లేదా 80 అనేది అది అక్షర సంబంధమైన పరిచర్య, అది బాలశిక్షకుని పరిచర్య, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క పరిచర్య సాదృశ్యంగా ఉంది. అందుకని అక్కడ మనం చూస్తాం, దేవుడు కోపగించుకున్నట్టు, దేవుడి యొక్క ఉగ్రత వారి మీద పడినట్టు ఆ భావనలోనికి వెళ్ళి దేవుడిని ఒక మరి కోపగించుకున్న తండ్రిగా వారు చూడడం ద్వారా వారు అంటారు 70, అధిక బలం ఉంటే 80. వాళ్ళ ఆయుష్కి లిమిట్ పెట్టుకున్నారు. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్యకి ఈ యుగమందు కాదు, రాబో యుగమందు కూడా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనందరం కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళబోతున్నాం ప్రియులారా. పేతురు గారు కూడా మరి ఆ నీటి మీద నడిచి వచ్చేటప్పుడు మీరు చూడండి, నీటి మీద నడిచి వచ్చేటప్పుడు యేసు వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఏమండి, యేసు అనే నీతి వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు. యేసు అనే ఆ యెహోవా సిద్కియను ఆయన ధరించుకుని ఆయనకిలాగే కార్యాలు చేయగలిగాడు ఆయన. హల్లెలూయా. ఆయనకిలాగే కార్యం ఏం చేశాడంటే నీటి మీద నడిచాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆ విరుద్ధమైన గాలులు శబ్దాలు విన్నాడు ఆయన, ఇమ్మీడియట్గా కండెమ్నేషన్కి లోనయ్యాడు. అయ్యో నేనేంటి నీటి మీద నడుస్తున్నాను, నేను మునిగిపోవాలి కదా అని తనకు తానే శిక్ష వేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ కండెమ్నేషన్కి ఆయన లోనయ్యి శిక్ష వేసుకున్నాడో మునిగిపోవడం ప్రారంభించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియులారా, మనం పేతురు గారు రాసిన పత్రికలో చూస్తాం 7:55. మనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూస్తాం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. దేని మీదండి? పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. ఎందుకంటే ఆయన ఎవరు? యెహోవా సిద్కేను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అంటే ఆయనని నీతి వస్త్రంగా మనం ధరించుకుని ఆయన నీతిలో మనం జీవించినట్లయితే, ఆయన తానే తన శరీరమందు మన పాపముల మీద మోసుకొనెను, మన పాపములను మాను మీద మోసుకొను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. ఇదంతా ఒకటే వచనం. హల్లెలూయా. ఇదంతా ఒకటే వచనం. కానీ నీతికి స్వస్థతకి ఏదో సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అని అంటే, సెల్ఫ్ కండెమ్నేషన్. మనల్ని మనం శిక్షకి లోపరుచుకోవడం, లేదా మన స్థాయి ఏంటో గుర్తించకపోవడం, మన స్థానం ఏంటో గుర్తించకపోవడం, యేసు ప్రభు నాకు నీతి అయి ఉన్నాడు అనే సంగతిని గుర్తించకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా స్వస్థతను మనం పొందుకోలేం. అదే కనుక నేను క్రీస్తు యేసునందు ఉన్నాను, ఏమని ఉంటుంది వాక్యంలో? క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఒకవేళ మనం ఉన్నట్లయితే క్రీస్తుకి రోగం వచ్చే అవకాశం ఉందా? నాకు రాదు. హల్లెలూయా. ఆలోచనలు మనం లోపలికి స్వీకరించే విధానం ఏంటో తెలుసా? నోటితో ఒప్పుకోవడం ద్వారా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను క్రీస్తు యేసునందు ఉన్నాను, క్రీస్తు యేసులో నేను దాచబడి ఉన్నాను, క్రీస్తు యేసునందు నా జీవం దాచబడి ఉంది, మహోన్నతిని చాటును నేను నివసిస్తున్నాను అనుకున్న వ్యక్తికి దీర్ఘాయువు. దేవునికి ఇంతటితో నేను మహిమను చెల్లిస్తూ ముగిస్తున్నాను ప్రియులారా. యెహోవా సిద్కియను మనందరికీ దీవెనగా ఉందని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో దైవజనులకి నేను సమయాన్ని అప్పగించేస్తున్నాను. దేవునికి ఈ చప్పట్లు మహిమ చెల్లును గాక.